రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు చేసిన డిమాండ్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వ అధినేతగా తాను వస్తానని రేవంత్ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలన్నారు. మీరే తారీఖుని డిసైడ్ చేయండి, దీక్షకి మేము సిద్ధం. తెలంగాణకి నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము ఎప్పుడూ పదే పదే చెప్పలేదని, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొన్నారు కానీ అగ్గిపెట్టి కొనలేదని, అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థుల్ని బలిగొనలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్ లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి.